హలో ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో వంకాయ ఎండు రొయ్యలు కర్రీ అనుకుందాం. ఎలా వండుకుందామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. నాకు వీడియో తీసే పర్సన్ లేరు కాబట్టి నేను కనపడుకోకుండా మీకైతే కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తేస్తాను. ఇంకా వెయిట్ చేయకోకుండా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా అయితే వంకాయ ముక్కలు అనేవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రొయ్యలు ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ అనేది నీసు వాసన పోవటానికి ఎండు రొయ్యలు అనేది అలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. అలా వేసి అలా తీసేస్తే చాలు. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి, లేకపోతే మాడిపోతాయి. ఇలా చేస్తే మనకి నీసు వాసన స్మెల్ అనేది రాదు. మీలో ఎంతమందికి వంకాయ ఎండ్రాయిల్ కర్రీ ఇష్టమో చెప్పేయండి. మా ఆయన అంటున్నాడు, ఈ కర్రీ వండుతుంటే ఎవరికి రాదా ఈ కర్రీ, నీకే వచ్చా అని అంటున్నాడు. సో ప్రాసెస్లో మాట్లాడుకుందాం. ఇంకా అవి తీసేసాం కాబట్టి ఇంకా మనం అదే ఆయిల్లో అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చీస్ అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా వేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. అటు ఇటు ఇటు అటు తిప్పుకుందాం మనం, వంట చేసుకుందాం మనం. అయ్యో బాబోయ్! మనకి పాటలు కూడా వచ్చేస్తున్నాయి. నా కుకింగ్ వీడియోతో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మీకు. సో ఇంకా అవి మగ్గిపోయినాయి కాబట్టి మనం ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకొని ఇంకొంచెం బాగా మగ్గనివ్వాలి. సో అడ్జస్ట్ అవ్వండబ్బా! ఇంకా ఇంప్రూవ్ అవుతాను. స్టార్టింగ్ వీడియోలో మనకి పర్ఫెక్ట్‌గా రావు కదా! నిజం చెప్పండి. ఇంకా మా ఆయనకి నేనేం సమాధానం చెప్పానంటే, వచ్చిన వాళ్ళు వండుకుంటారు. నాకులా రానోళ్ళు ఇలా వీడియోలు చూసి నేర్చుకుంటారు. సో మన వీడియో జెన్యూన్ కాబట్టి సింపుల్‌గా ఉండటం అయితే నేను చూపిస్తానని అనుకున్నాను. ఇక్కడైతే ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మగ్గిపోయినాయి కాబట్టి ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని అందుట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుంటే అప్పుడు ముక్క అనేది తొందరగా ఉడికిద్ది. అసలు వంకాయ కూర అంటేనే తొందరగా ఉడికిద్ది. ఇంకా ఉప్పు వేసామంటే ఇంకా తొందరగా మగ్గిపోద్ది. మనం ఫాస్ట్‌గా అవ్వాలనుకుంటే ఏదైనా జాబ్స్‌కి కానీ, కాలేజెస్‌కి, స్కూల్స్‌కి క్యారేజీ కట్టాలంటే వంకాయ కూర ఈజ్ బెస్ట్. తొందరగా అయిపోద్ది. ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండు పిసుక్కొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక 70% మగ్గింది కాబట్టి మనం ఇంకా చింతపండు రసం వేసుకొని ఇంకో 20% మగ్గనిస్తే అప్పుడు మనకి కూర అనేది చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ టైంలో రొయ్యలు వేసుకుంటే రొయ్యలు కూడా కొద్దిగా మగ్గుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి రొయ్యలు ఊరికనే ఫ్రై అయిపోతాయి. ఇంకా కర్రీలోకి ఆ ఫ్లేవర్ టచ్ అవుతా ముద్దలో రొయ్య పెట్టుకుని తింటుంటే ఉంటుంది నా సామిరంగా. అస్సలు భలే ఉంటుంది కదా! కర్రీ తిప్పుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్ కూడా. మీకు కూడా ఇష్టమేనా వంకాయ ఎండు రొయ్యలంటే? సర్లే వీడియో మధ్యలో నాకేదో వీడియో తీస్తుంటే ఏదో చెప్పాలనిపించి చెప్పాను. కర్రీ తిప్పుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. ఆ ఎగ్జైటింగ్ తట్టుకోలేక మీకు చెప్పేశాను. ఇంకా అది కొద్దిగా మగ్గింది కాబట్టి ఇంకా లాస్ట్‌లో మనం కారం వేసుకొని ఇంకా ఆ కూరని ఒక 10 మినిట్స్ మగ్గిస్తే చాలు. ఇంకా మనకి యమ్మీ యమ్మీ టేస్టీ వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇలా గ్రేవీగా వండుకొని తింటుంటే ఉంటది. భలే ఉంటది కదా! మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని చిట్టి చిట్టి ముద్దలు కలుపుకొని అన్నంలో తింటుంటే వేడి వేడి అన్నం, వేడి వేడి వంకాయ ఎండ్రాయిలు ఆ ఫ్లేవర్తో తింటుంటే ఉంటుంది. అసలు భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా ఇంటికి లేటు. ఇంకా ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుంది నా సామిరంగా. నోట్లో నీళ్ళు ఊరిపోవాల్సిందే. ఇంకా నా మొహం ఏం చూస్తారు. ఇంకా మీకు ఊరిస్తాకి ముద్దలు ముద్దలు చూపిస్తాను. కానీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళిపోమాకండి మర్చిపోకుండా. సర్లే ఇంకా నా మాటలు ఏమి వింటారు. ట్రై చేసేయండి ఇంకా మీ ఇంట్లో కూడా. నేను ఇంక ఇలా తింటా ఉండి మీకు నోరిస్తానే ఉంటాను. సరే బాయ్ బాయ్. ఉండండి ఇంకా ఎలా మెక్కుతా ఉంటాను నేను ఇంకా.